హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వారికి ఒక సలహా. మీరు ఏమీ భయపడి వీడియోలు తీయకండి ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా తీయండి. యూట్యూబ్ ఎప్పుడూ ఎవరిని అన్యాయం చేయదు. మీకు ఏమి తెలియకపోయినా సరే అన్నీ యూట్యూబే నేర్పిస్తుంది. మీరేం భయపడకండి. ఈ టెక్ వాళ్ళు చెప్తుంటారు, మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అనేసి. ఒకవేళ కాపీ రైట్ ఉన్నా సరే యూట్యూబే మీకు చెప్తుంది, ఇది కాపీ రైట్ వచ్చింది, ఇది డిలీట్ చేయాలని. నోట్లో ఉన్నా సరే యూట్యూబే మెసేజ్ పంపిస్తుంది, కొన్ని వీడియోలు నోట్లో ఉన్నాయి డిలీట్ చేయమని. అవి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మెయిన్ ఏంటంటే మన టాలెంట్ బాగోవాలి. బాగుంటే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. మరి ఏ పని అయినా అంతే కదా. ఏది చేసినా స్టార్టింగ్లోనే ఏది రాణించదు. అలాగ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా రాణిస్తుంది. నేను అలాగే, నాకు యూట్యూబ్ సంగతి ఏమీ తెలీదు. మా చిన్న పాప ఛానల్ పెట్టేసి చేసుకున్నానా అన్నది. అలాగ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏ వీడియో కాపీ రైటో, ఏది కరెక్టో, ఏది చేస్తే బాగుంటుందో ఏమీ తెలీదు. నాకు ఏ వీడియో ఇష్టమైతే అదే, షార్ట్ వీడియోలో ఏ వీడియో ఇష్టమైతే ఆ వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కొన్ని యూట్యూబ్ వారే నోట్లో పెట్టేశారు, అంటే ఒక్క వీడియో కనిపిస్తుంది కానీ ఆడియో రాదు. అవి మనం డిలీట్ చేసుకోవచ్చు. మీరేమి జడకండి, ప్రతి ఒక్కరూ ఛానల్ పెట్టుకోవాలి. మనం సినిమాలు అంటే ఎలాగా నటించలేము. మన టాలెంట్ని 10 మంది చూస్తారు ఫ్రెండ్స్. అది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఛానల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఛానల్ పెట్టిన తర్వాత వ్యూస్ రాలేదు, వాచింగ్ టైం రాలేదు అని ఎవరికి డబ్బులు ఇచ్చి మాత్రం మీరు చేయించుకోకండి. అది ఎప్పటికైనా ముప్పు. మీ మట్టుకు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, యూట్యూబ్ మిమ్మల్ని కాపాడుతుంది. ఏం మీరు భయపడకండి, చేసుకుంటూ వెళ్ళిపోండి. ముందు షార్ట్లు ముందు చేయండి. షార్ట్ వీడియోలు చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు మీకు. తర్వాత లాంగ్ వీడియోలు చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నానే అలాగ లాంగ్ వీడియోలు చేస్తే వాచింగ్ టైం కలుస్తుంది. నాకిప్పుడు 8,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొన్ని వీడియోలు అయితే లక్షల్లో వెళ్ళిపోతున్నాయి. అంతా యూట్యూబ్ దయ. మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక వీడియో యూట్యూబ్ వైరల్ చేస్తుంది. మీ కష్టాన్ని గ్రహించి ఆ యూట్యూబే వైరల్ చేస్తుంది. మనం బాగులేకపోయిన వీడియో అయినా సరే, మనము బాగులేదని అనుకుంటాం, వీడియోలు చేస్తుండే ఏదో ఒక వీడియో బాగులేదని, అదే వైరల్ అయిపోద్ది. అంతా యూట్యూబ్ దయ, మన చేతిలో లేదు. మీరేం జడకండి, చక్కగా చేస్తుండండి, అంతా యూట్యూబ్ చూసుకుంటుంది. సరే ఫ్రెండ్స్, టిఫిన్ చేశారా? ఇంకొకటి, మీ పని మాత్రం మానకండి. నేను ఎలాగా వ్యాపారం చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటున్నాను కదా, అలాగే ఇదొక సరదా. అంతేగాని పని మానేసి ఇదే పనిగా ఇంట్లో కూర్చొని స్టూడియోలు పెట్టుకొని చేసుకుంటే అవ్వదు. మనం అందంగా లేకపోయినా సరే మన కష్టాన్ని చూచి యూట్యూబే మనకి మీదకి తీసుకెళ్తుంది. అందంతో పని లేదు, మంచి డ్రెస్సులతో పని లేదు, అంతే. మరేం కావాలి? మన టాలెంట్ కావాలంతే. అదే యూట్యూబే తీసుకొని వెళ్తుంది ముందుకి. చేయండి, ఎవ్వరు మర్చిపోకండి, ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ టెక్ వాళ్ళకి నమ్మకండి. డబ్బులు ఇచ్చి 2 నెలల్లోనే 3 నెలల్లోనే నేను
వాచింగ్ టైం పెరిగిపోవాలా, వ్యూస్ వచ్చేయాలా అని డబ్బులు ఇస్తుంటారు. వాళ్ళు వ్యాపారం వాళ్ళది. వాళ్ళు ఏమీ మీకు సహాయం చేయరు. మన యూట్యూబే మనకు సహాయం చేస్తుంది. యూట్యూబ్ని నమ్ముకోండి, అలాగ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎన్ని వీడియోలు అయినా చేసుకోవచ్చు. నావైతే 1000 దాటిపోయేవి. ఎన్నైనా చేసుకోవచ్చు. సంవత్సరం అయిపోయింది. మొన్న 6వ తారీఖుకి కరెక్ట్ సంవత్సరం. నా యూట్యూబ్ ఛానల్కి బర్త్డే సంవత్సరం అయింది. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సరే ఫ్రెండ్స్, లైన్కి వచ్చాను. లైన్ అయిపోయింది. ప్రశాంతంగా ఉంటుందని చెట్టు నీడన కాసేపు కూర్చున్నాను. ఎందుకో వీడియో చేయాలనిపించింది, చేశాను. అందరూ బాగుండండి. అందరికీ నా ఆశీర్వచనములు, పెద్దవారికి నా నమస్కారములు. నా వీడియోలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పాత పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కుర్రోళ్ళకి పాత పాటలు ఇష్టం ఉండదు, కానీ పాత పాటల్లో మంచి మంచి ఇది ఉంది. అదే సారం ఉంది, సారం పాత పాటలు. ఇప్పుడు కొత్త పాటల్లో ఏమి లేవు. సినిమాలు కూడా చూడడం మానేసి చాలా సంవత్సరాలు అయింది. 20-25 సంవత్సరాలు అయింది సినిమా చూడడం మానేసి. ₹1,00,000 ఇచ్చి సినిమాకి వెళ్ళమన్నా నేను వెళ్ళను. ఎందుకంటే అప్పుడు సినిమాలు వేరు. అప్పుడు నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు ఒక్కొక్క సన్నివేశం చూస్తే అలాగ కళ్ళంటూ నీరు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ సన్నివేశాలు? ఓ పాట ఒక దుక్కు, ఈ డ్యాన్స్ ఒక దుక్కు, గొడ్డెప్ప తీసుకోవడాలు. అప్పుడు ఎంత చక్కగా ఉండేవారు ఆడవాళ్ళు. నిండుగా చీర కట్టుకొని ఇక్కడ వరకు జాకెట్లు వేసుకొని ఎంత చక్కగా ఉండేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనం తెలియదు. ఇప్పుడు ఆడపిల్లలు కనీసం బొట్టు పెట్టుకోవడం లేదు. చాలామందికి చూస్తున్నాను. తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు. ఆడపిల్లకి బొట్టు ముందు ఉండాలి. బొట్టు లేకపోతే అదేం ఆడపిల్ల? స్కూల్కి వెళ్తున్నారు, ఎవరికి బొట్టులు ఉండడం లేదు నుదురు మీద. కనీసం ఆ స్టిక్కర్ కూడా పెట్టుకోవడం లేదు. ముఖానికి బొట్టు ఉంటే ఎంత అందమో పోతుంది. తల్లిదండ్రులు అస్సలు ఏమీ చెప్పడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు వీళ్ళకి అనవసరం. ఒక్కొక్క తండ్రి అయితే ఫుల్ తాగేసి అసలు ఏం పట్టించుకోడు. ఆ ఇంటికి ఆ ఆడమనిషి, అతని భార్య, ఆ అమ్మ కష్టపడి ఆ కుటుంబాన్ని అలాగ ఈడ్చుకుంటూ వస్తుంది. ఏడ్ చేస్తాము. అవతల భర్త బాధపడలేక అలాగ చాలామంది కుటుంబాన్ని ఈడ్చుకొని వచ్చే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నా నమస్కారం. కొంచెము మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి సార్. తాగుడు దేనికి? తాగుడు వల్ల ఏంటి మనకు బలం వస్తుందే, లేకపోతే ఆయువు పెరుగుతుందే? ఏమీ రాదు. ఆ ఒక్క గడి మత్తులో వెళ్తారు అంతే. అదే మత్తు ఎక్కువైందంటే ఎక్కడో పడిపోతారు, దెబ్బలు తగులుతాయి. ఈ బైకుల మీద వెళ్తుంటారు, యాక్సిడెంట్లు అవుతాయి, మన ఆరోగ్యం పోతుంది, మన ఆయుస్సు క్షీణిస్తుంది త్రాగుడు తాగితే. 100 సంవత్సరాలు బ్రతకవలసిన మనిషి 30-40 సంవత్సరాలకే టికెట్ తీసేస్తున్నారు. అన్నీ లోపల అవయవాలన్నీ పోతాయి. అది పాయిజన్. సరే ఫ్రెండ్స్, ఓకే, బాయ్. అందరూ బాగుండండి. నా వీడియోలు చూస్తుండండి, లైక్ కొడుతుండండి, కామెంట్స్ పెడుతుండండి. నా లాంగ్ వీడియోలు మాత్రం దయచేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇప్పుడు వాచింగ్ టైం కావాలి. దయచేసి నా మీద అభిమానం ఉంచి లాంగ్ వీడియోలు పూర్తిగా చూడండి. నమస్తే. ఆపదామాప అర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీర్ఘాయుష్మాన్ భవ. బాయ్.